బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నిర్వహణపై సంచలన వ్యాఖ్యలు చేశారు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నడిపేందుకు డబ్బులు లేవని అన్నారాయన. తమ హయాంలో స్కాములు జరగలేదని, అలాంటప్పుడు డబ్బులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ప్రస్తుతం పార్టీని నడిపేందుకు ఇబ్బందిగా ఉందన్నారు. స్కామ్లు జరుగుంటే డబ్బులు ఎక్కడున్నాయో చూపించాలన్నారు జగన్. డబ్బులుంటే తనకు పంపించాలని, తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారాయన. Money trail. Chandrababu Naidu's money. Are you talking about Chandrababu Naidu's money? First of all, you please tell me that. If you have any money, give me please. I do not have money. Currently, I have difficulties in running the party. If you have any money somewhere, please send me. I'm willing to take. Or what money when there is no scam? Where is the money trail? Who's the money trail? జగన్ వ్యాఖ్యలు చాలా మందిని ఆలోచనలో పడేశాయి. నిజంగా పార్టీని నడిపించేందుకు జగన్ దగ్గర డబ్బులు లేవా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. 2018-23 మధ్య ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా వైసీపీకి 442 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. అంతేకాదు పలు రూపాల్లోనూ వైసీపీకి భారీ విరాళాలు వచ్చి పడ్డాయి. మరి ఆ విరాళాల ద్వారా వచ్చిన డబ్బులన్నీ ఏమయ్యాయి? 5 ఏళ్లు అధికారంలో ఉండి డబ్బులు లేవని జగన్ ఎందుకంటున్నారు? అధికారం పోయిన ఏడాదిలోనే డబ్బులు లేవని చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి అన్నది ఇప్పుడు $1 మిలియన్ క్వశ్చన్గా మారింది. రైట్, జగన్ వ్యాఖ్యలకు సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందిస్తారు. రైట్ అశోక్, జగన్ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? పార్టీని నడిపేందుకు ఆయన దగ్గర డబ్బులు లేవు అని చెప్తున్నారు, ఎవరైనా ఇస్తే తీసుకోవడానికి రెడీ అంటున్నారు. ఎలా చూడాలి వ్యాఖ్యల్ని? ఖచ్చితంగా ఇది ఎక్స్పెక్ట్ చేయని మాటలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలే కాదు, దేశంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ నేతనైనా కూడా ఇలాంటి వ్యాఖ్యలు జగన్ నోటి వెంట నుంచి వస్తాయని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు. పర్టికులర్గా వేరే పార్టీ వాళ్ళు మాట్లాడారంటే అర్థం ఉంది, కానీ జగన్ నోటి వెంట నాకు పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవు, ఎక్కడ డబ్బులుంటే చూపించండి అంటూ ప్రశ్నించడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. నిజంగా అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయింది, ఒక ఊహించనిది జగన్ నోటి వెంట. ఎందుకంటే నిన్నగాక మొన్న వరకు 5 ఏళ్ల పాటు పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం జగన్ మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మీద చేస్తున్న ఆరోపణ ఏంటంటే లక్షల కోట్లు దోచేశారని, ఒక్క లిక్కర్లోనే 3,500 కోట్లు దోచేశారని, లేకపోతే ఇసుకలో ఇష్టం వచ్చినట్టు దోచారని, ఇట్లా రకరకాల అలిగేషన్స్ అన్నీ కూడా టీడీపీ ఒక పక్క చేస్తోంది. ఇలా చేస్తున్న క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ అధ్యక్షుడి హోదాలో మాజీ సీఎం జగన్ ఇవాళ ప్రెస్ మీట్లో చేసిన ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్, నేషనల్ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంలో ఇది ఫ్లోలో పొరపాటుని చెప్పేశారా లేకపోతే నిజమేనా అనేది చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఒక ప్రచారం ఏంటంటే మొన్న జరిగిన ఎన్నికల్లో 2024 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ రెండోసారి అధికారంలోకి రావాలన్న సంకల్పంతో 175కి 175 సీట్లు గెలవాలన్న ఆ సంకల్పంతో కావచ్చు, ఆ ప్రయత్నంలో కావచ్చు, ప్రతి కాన్స్టిట్యున్సీకి కూడా కోట్లాది రూపాయల డబ్బు పార్టీ ఆఫీస్ నుంచి ఇవ్వాల్సి వచ్చింది. ఏ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి బిగ్ వికెట్స్, బొత్స సత్యనారాయణ లాంటి బిగ్ షాట్స్ ఉన్న కాన్స్టిట్యున్సీల్లో కాకుండా మిగిలిన అన్ని కాన్స్టిట్యున్సీలకు కూడా పార్టీ నుంచే ఎన్నికల ఖర్చు కోసం మొత్తం పార్టీ నుంచే కోట్లాది రూపాయల డబ్బు ఇవ్వాల్సి వచ్చింది అనేది కొంత ప్రచారం అయితే జరిగింది. ఎందుకంటే ఆ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అంటే అక్కడ విపరీతంగా ఖర్చు చేయాలి, అదంతా కూడా పార్టీయే భరించింది అనేది. అందువల్ల పార్టీ ఖజానా మొత్తం ఇంతకుముందు మనం అనుకున్నట్టు బాండ్ల రూపంలో వచ్చిన డబ్బు కావచ్చు, విరాళాల రూపంలో వచ్చిన డబ్బు కావచ్చు, ఏదైనా కూడా ఎంటైర్ మనీ అంతా కూడా ఖాళీ అయిపోయిందా? మొన్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టేయడం వల్లే ఖజానా మొత్తం ఖాళీ అయిపోయిందా? అందుకని వాళ్ళు జగన్ ఈ మాట అనాల్సి వచ్చిందా? ఇంకోటి ఏంటంటే పార్టీ నడపటానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు, చాలా కష్టంగా ఉంది అనే మాట ఒక పార్టీ అధ్యక్షుడి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. గతంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు విరాళాలు ఇవ్వండి అని అడుగుతారు తప్ప పార్టీ నడపడానికి మా దగ్గర డబ్బులు లేవు అనేది ఎప్పుడు చంద్రబాబు నాయుడు నోటి వెంట రాదు. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నోటి వెంట మా పార్టీ నడపడానికి డబ్బులు లేవన్న మాట రాదు. కాంగ్రెస్ పార్టీ నేతల నోటి వెంట నుంచి ఎక్కడ రాదు. పవన్ కళ్యాణ్ నోటి వెంట కూడా రాలా. నిజానికి పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో ఒక్క సీటు కూడా రాక అంతకుముందు పార్టీ నడపడం చాలా ఇబ్బందికరమైంది. అప్పుడు పార్టీ నేతల నుంచి విరాళాలు తీసుకున్నారు తప్ప సొంత డబ్బులు అంటే సినిమాల్లో యాక్ట్ చేయక వచ్చిన డబ్బు అంతా తీసుకొచ్చి ఆ పార్టీ నడపడం కోసం ఖర్చు పెట్టారు, పార్టీ ఆఫీసులు రెంట్ల కోసం ఖర్చు పెట్టారు. అంతే తప్ప ఏ రోజు కూడా నా దగ్గర డబ్బులు లేవు, పార్టీ నడపడం చాలా కష్టంగా ఉందన్నమాట పవన్ కళ్యాణ్ నోటెంబడి కూడా రాలే. కానీ దేశంలోనే ఒక రిచెస్ట్ సీఎంగా
దేశంలోనే రిచెస్ట్ సీఎంగా జగన్కి పేరుంది. ఎందుకంటే ఆయన ఆ రోజు ఆయన ఆస్తుల చిట్ట చూసినా కూడా దేశంలోనే రిచెస్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి. అలాంటి వ్యక్తి అధికారం కోల్పోయిన ఏడాది లోపే, అంత కలిపి ఏడాది కూడా ఏడాది లోపే నా పార్టీ నడపడానికి డబ్బులు లేవు, నా దగ్గర ఎక్కడ ఉన్నాయి డబ్బులు, స్కాములు చేస్తే నిజంగా డబ్బులు ఉంటాయి కదా మా దగ్గర, ఏవో చూపించండి అంటూ చంద్రబాబును కోచింగ్ చేయటం అనేది అన్నిటికంటే కీలకం. పార్టీ నడపడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పడం అనేది. ఎందుకంటే విజయవాడలో ఉన్న పార్టీ ఆఫీస్ని ఈ మధ్య ఖాళీ చేశారు. అదేంటి అంటే అధికారం కోల్పోయిన వెంటనే ఆ పార్టీ ఆఫీస్ని ఖాళీ చేసేశారు. ఎందుకు అని అడిగితే దానికి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అవసరం లేదు, పక్కనే జగన్ నివాసం ఉంది, అందులోనే క్యాంప్ ఆఫీస్ ఉంది కాబట్టి ఇక అక్కడ నుంచే పార్టీ నడుపుతారు, మళ్ళీ ప్రత్యేకంగా ఇంకో పార్టీ ఆఫీస్ అవసరం లేదంటూ ఒక వివరణ ఇచ్చారు. అందువల్ల ఆ బిల్డింగ్ ఎంటైర్ పార్టీ ఆఫీస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంగా ఉన్న పార్టీ ఆఫీసు మొత్తం ఖాళీ చేసేయటం, ఆ ఇంటి ఓనర్ దాని మీద టులెట్ అని బోర్డు పెట్టడం, ఇదంతా కూడా కొంత సెన్సేషన్ అయ్యింది. అంటే అధికారం కోల్పోగానే పార్టీ ఆఫీస్కి రెంట్లు కట్టలేకపోతున్నారా అని విమర్శలు ఒకవైపు నుంచి వచ్చే, మీడియాలో కూడా రకరకాల కథనాలు వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాటిని ఖండించే ప్రయత్నం చేసింది. సో ఇవాళ జగన్ నోటి వెంట వచ్చిన ఈ మాట పార్టీ నడపడానికి కూడా చాలా కష్టంగా ఉంది. అంటే ఎందుకు ఒక్క సంవత్సరం లోపే పార్టీ అంతా ఇబ్బందులు ఎందుకు ఫేస్ చేయాల్సి వస్తుంది? మొన్న ఎన్నికల్లో విపరీతంగా ఖర్చు పెట్టేయడం వల్ల, లేకపోతే పార్టీలో విరాళాలు ఇవ్వటం లేదా, లేకపోతే అధికారం కోల్పోయిన తర్వాత నుంచి బేసిక్గా పార్టీ కార్యకర్తలు, పార్టీ ముఖ్య నేతలు, పార్టీకి సంబంధించిన వ్యాపారవేత్తలు, అసోసియేట్స్ వీళ్ళంతా కూడా ఫండింగ్ ఇస్తూ ఉంటారు విరాళాల రూపంలో. అలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమీ రావట్లేదా? ఎందుకని ఖజానా ఖాళీ, వాళ్ళ ట్రెజరీ ఏదైతే ఉంటుందో పార్టీకి సంబంధించిన ట్రెజరీ అకౌంట్స్ అన్నీ కూడా ఎందుకు ఖాళీ అయ్యాయి, ఎందుకు పార్టీ నడపలేని పరిస్థితి వస్తుంది అనేది ఇప్పుడే, అంటే ఏడాదికే పార్టీ నడపలేని సిచ్యువేషన్ ఉంది, డబ్బులు లేవు అని జగన్ చెప్తున్నారంటే నెక్స్ట్ 4 years బోల్డ్ అంత ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది, విపరీతంగా ఖర్చు చేయాల్సి ఉంటుంది. రేపటి నుంచి జగన్ ఎన్నికలు ముందు పడేటప్పటికి ఎన్నికల ప్రచారం కావచ్చు, ఎన్నికలకు వెళ్ళే ఖర్చు కావచ్చు, ఈసారి మళ్ళీ పోటీ చేసే 175 నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ కూడా పార్టీ ఆఫీస్ నుంచి మళ్ళీ డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడే డబ్బులు లేవన్న జగన్ రేపు పొద్దున ఎన్నికలకు ఎట్లా వెళ్ళగలుగుతారు? 2029 వరకు పార్టీని ఎట్లా నడపగలుగుతారు? కార్యకర్తలు ఏ విధంగా కాపాడుకోగలుగుతారు? పార్టీ నడపడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. కోట్ల రూపాయల ఖర్చు ప్రతిరోజు కూడా ఖర్చు అవుతూనే ఉంటాయి. ఒక మీటింగ్ పెడితేనే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. బహిరంగ సభ పెడితే, ఒక పాదయాత్ర చేస్తే రోజు కనీసం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి. ఒక పాదయాత్ర, జగన్ లాంటి వ్యక్తి పాదయాత్ర చేస్తే కొన్ని లక్షల రూపాయల ఖర్చు ఒక్క రోజులోనే అవుతాయి. సో ఇవన్నీ లీడ్ చేయాల్సి ఉంటుంది. ఇకపైన ఎన్నెన్నో ధర్నా కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది, ఎన్నో బహిరంగ సభలు పెట్టాల్సి ఉంటుంది, ఎన్నో పాదయాత్రలు చేయాల్సి ఉంటుంది. వీటన్నిటికీ కూడా కొన్ని 100 కోట్ల రూపాయల డబ్బు అవసరం అవుతుంది. మరి ఇప్పుడే డబ్బులు లేవన్న జగన్ ఇకపైన పార్టీని ఎట్లా లీడ్ చేయగలుగుతారు అనే డిస్కషన్ అయితే ఏపీ పాలిటిక్స్లో విపరీతంగా నడుస్తుంది. రాధిక, రైట్ అశోక్, 2018-23 మధ్యలో ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కూడా వైసీపీకి 442 కోట్ల వరకు కూడా విరాళాలు వచ్చాయి. ఇంకా పలు చోట్ల వేరే రూపాల్లో కూడా ఆ పార్టీకి అయితే విరాళాలు ఉంటాయి. ఒకవేళ సరే మీరు అన్నట్టుగా ఎన్నికలకు ముందు ఖర్చులు అయిపోయాయి అని అనుకోవచ్చు. ఇప్పుడైతే సంవత్సరమే, అధికారం కోల్పోయి కూడా సంవత్సరమే అయింది, మళ్ళీ విరాళాలు వచ్చే పరిస్థితి కూడా ఉంది కదా. అయితే ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి? కేవలం మేము అవినీతి చేయలేదు, స్కామ్ చేయలేదు అన్న కోణంలోనే చెప్పారనుకోవచ్చా, లేకపోతే నిజంగానే డబ్బులు లేవన్నట్టుగా అనుకోవాలా? కూడా అదే బేసిక్గా జగన్ నోటి వెంట నుంచి ఆ మాట అనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. ఎందుకంటే ఆయన బోల్డ్ చాలా బిజినెస్లు ఉన్నాయి, చాలా ఇన్కమ్ ఉంది, పార్టీ కూడా నిన్నటి వరకు అధికారంలో ఉంది, ఇప్పటికి కూడా పార్టీకి విరాళాలు వస్తాయి. మీరు చెప్పినట్టుగా బాండ్ల రూపంలో 442 కోట్లు అన్ని పార్టీలకు వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చాయి. కాకపోతే మిగిలిన పార్టీలతో పోలిస్తే కాస్త ఎక్కువ వచ్చాయి. ఇక్కడ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ పార్టీకి కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, అన్ని పార్టీలు కూడా బీజేపీకి కావచ్చు ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో డబ్బులు వచ్చాయి. ఇప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయి. ఎందుకంటే వ్యాపారవేత్తలు వీళ్ళు రేపొద్దున మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది, అప్పుడు వాళ్ళతో పనులు ఉంటాయన్న ఉద్దేశంతో వ్యాపారవేత్తలు కావచ్చు, కాంట్రాక్టర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ బాండ్ల రూపంలో విరాళాలు ఇస్తూ ఉంటారు. పార్టీ ఫండ్ ఇవ్వటం అనేది ఇదంతా ఆనవాయితీ, సాంప్రదాయమే. కానీ ఎందుకు జగన్ అంటే ఈ లిక్కర్ కేసులో తన మీద తీవ్రమైన ఆరోపణలు రావటం, తన పార్టీ నేతలంతా ఒకరి తర్వాత ఒకళ్ళు అరెస్టు అవుతూ ఉండటం, సో తన దగ్గర పనిచేసిన అధికారులు అరెస్ట్ అవుతూ ఉండటం, ఒక దశలో జగన్ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం జరగటం, 1000 కోట్లు దోచేశారని, 3500 కోట్లకు పైగా ఒక్క లిక్కర్లోనే దోచేశారు అని టీడీపీ నేతలు పదే ఆరోపణ చేసి దాని మీద ఒక సిట్ వేసి విచారణ జరుపుతున్న నేపథ్యంలో మేము ఎక్కడా కూడా డబ్బులు సంపాదించలేదు, ఎక్కడా దోచుకోలేదు, ఎక్కడ లిక్కర్లో అమ్మకాల్లో ఎలాంటి దోపిడీ జరగలేదు అని చెప్పుకునే ప్రయత్నంలో మా దగ్గర డబ్బులు లేవు అని చెప్పారా, లేకపోతే నిజంగానే డబ్బులు లేవా, లేదా ఫ్లోలో ఒకసారిగా స్లిప్ అయ్యారా? ఎందుకంటే ఏ పార్టీ నాయకుడు కూడా మన పార్టీ నడపడానికి మన దగ్గర డబ్బులు లేవు అన్న మాట చెప్తే ఎంటైర్ క్యాడర్లో నిరుత్సాహం వచ్చేస్తుంది. పార్టీ అధినేత అంటే పార్టీ అధ్యక్షుడు
అధ్యక్షుడే మన పార్టీ నడపడానికి డబ్బులు లేవు, రూపాయి కూడా లేదని చెప్తున్నారు అంటే ఆటోమేటిక్గానే కార్యకర్తలందరిలో కూడా ఒక రకమైన నిరుత్సాహం, నీరసం వచ్చేస్తూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటారు. కేడర్ నిరుత్సాహంలోకి వెళ్ళిపోతే పార్టీ ఇబ్బందుల్లో పడుతుంది. సో అలాంటిది ధైర్యాన్ని నూరిపోయాల్సిన జగనే ఎందుకు ఇప్పుడు ఇలా ఈ రకమైన కామెంట్ చేశారు, మన దగ్గర డబ్బులు లేవు అనేది. మేము ఎలాంటి స్కాములు చేయలేదు, మా దగ్గర డబ్బులు లేవు, స్కాములు చేసుంటే డబ్బులు ఉండే కదా అని చెప్పే ప్రయత్నమా, లేకపోతే నిజంగానే డబ్బులన్నీ కూడా ఖర్చు అయిపోయి మా దగ్గర ఏమీ లేవు అని ఉన్న విషయాన్ని, అసలు విషయాన్ని బోళాగా పబ్లిక్గానే చెప్పేశారా అనేది ఇంకా డిస్కషన్ అయితే విపరీతంగా నడుస్తుంది. పర్టికులర్గా ఆ పార్టీలోనే ఎక్కువ డిస్కషన్ నడుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్.